మనం వరంగల్ హైవేకి తీసుకున్నాం అంటే ఒకప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే ఒక పెద్ద ట్రాఫిక్ జామ్. అసలు ఏ సైట్ లో చూసినా కానీ కార్లు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని అక్కడ చూసాం. అలాంటిది ఈ రోజు ఏదో అంటారు చూడండి, ఎక్కడ చూసినా కానీ అంత ఖాళీ కనపడుతుంది. ఎవరు కనీసం అటువైపు చూసే ఇది లేదు. అండ్ అక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు అగమ్య గోచరణంగా తయారైపోయింది. అక్కడ అమ్ముకోవాలంటే అమ్ముకోలేకపోతున్నారు. దానికి వేరే ఆప్షన్ దొరకట్లేదు. అట్లీస్ట్ లాస్ట్ కి నాకు చెప్పిన లోన్లు కూడా రావట్లేదు అంట లాస్ట్ కి. కరెక్ట్. రీసేల్ లేనప్పుడు డిమాండ్ లేనప్పుడు బ్యాంక్స్ కూడా లేదంట, ఇవ్వట్లేదంట. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇదేమో ఒకసారిగా హైప్ చేశారు, ఏదో కొత్త ప్రపంచం సృష్టించబోతున్నాం పాత గవర్నమెంట్ లో చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఆ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, కొన్ని నష్టపోయామని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే అగైన్ సిస్టమ్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ కూడా ప్రతిదాన్ని ఎగ్జాగరేట్ చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఇదే. చిన్న విషయాన్ని కూడా ప్రతిదీ ఎగ్జాగరేట్ చేస్తారు. ఏవో భూలోక స్వర్గం చూపిస్తారు. మీకు తెలియదు అదే అంటే సార్, అంత ఇన్వెస్ట్ చేసే ముందు, సో ఇక్కడ డబ్బులు పెట్టే ముందు వీళ్ళకి గవర్నమెంట్ దీన్ని బ్రాండ్ గా తీసి ప్రమోట్ చేస్తుందా, లేకుంటే అక్కడ వెంచర్ వేసే వాళ్ళు చేస్తున్నారని కాకుండా వీళ్ళకి మినిమం ఉంటుంది కదా సార్. ఒక ఏరియాలో ఇది ఏరియా డెవలప్ అవుతుంది, ఇది ఫ్యూచర్ లో ఇది ఎగ్జాక్ట్లీ ఇంతవరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అని ఒక ఐడియా ఉన్నదా వీళ్ళకి? ఇంత డబ్బులు పెట్టాము. ఇక్కడ ఏంటంటే బడ్జెట్స్ వేరీ అండి. ఏమవుతుంది, ల్యాండ్ ప్రైజెస్ అబ్నార్మల్ ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి సమ్ ఏరియాస్లో. బట్ ఆ ప్రాపర్ బడ్జెట్ అందరి దగ్గర లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం దూరం వెళ్ళి ముందు ఏదో ఒక ల్యాండ్ కొందాము అని అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ చేసే ప్రకటనలో ఒక టెంపుల్ విషయంలో కూడా మనం చాలా విన్నాం. సో ఒకటి ఆలోచిద్దాము, టెంపుల్ వస్తే ఏమవుతుంది, ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది, లిమిటెడ్ డెవలప్మెంట్. అలాంటి ప్లేస్లో వెళ్ళి మనం 10,000 15,000 ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా? రావు కదా. టెంపుల్ అనే ప్లేస్ని విజిట్ చేస్తాం, వచ్చేస్తాం. సో నథింగ్ చేంజెస్, పెద్ద మార్పులే ఉండవు. దానికి ఏదో అవుటర్ రింగ్ రోడ్ వేస్తాం, ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తాం, ఏవేవో ప్రకటనలు. టెంపుల్కి అవుటర్ రింగ్ రోడ్ ఏంటి సార్? సో ఈ ప్రాక్టికాలిటీ కొంచెం క్లయింట్స్ కూడా అవేర్నెస్. ఇప్పుడు నేనే ఉన్నాను, 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తాను. నేను చెప్పేది చాలామందికి నచ్చదు, దే డోంట్ లైక్ ఇట్. సో వేరే పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు లాస్ అయినప్పుడు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ నాకు కాల్ వస్తుంది వాళ్ళ నుంచి. సో ఇక్కడ తప్పు ఎవరిదంటే పూర్తిగా రియల్టర్దా. నిజాలు చెప్పే రియల్టర్ని కూడా నమ్మాలి కదా. అంటే యాజ్ పర్ పారామీటర్స్ బేస్డ్ నమ్మాలి కదా. రాబోయే రోజు చాలా మార్పులు ఉంటాయి. 100% వస్తుంది. ఏం జరుగుతుంది, ఓ పక్క జరుగుతున్న వరల్డ్ వైడ్ క్రైసిస్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధాలు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ జాబ్లు కావచ్చు, ఏం జరుగుతుంది అయితే మొత్తానికి మార్కెట్ తొందరగానే పుంజుకుంటుంది అనేది అబద్ధం. కాస్త టైం పడుతుంది, టైం పడుతుంది 100%. ఇది ఒక చోట రాలేదు, మొత్తం వరల్డ్ వైడ్ వచ్చింది. సో మార్కెట్లో ఏం జరుగుతుంది, తర్వాత దీనివల్ల నష్టపోయేది ఎవరు, లాభాలు పొందే వాళ్ళు ఎవరు అనేది కూడా త్వరలో మన ముందే కనపడుతుంది. బట్ ఇప్పుడు ఎవరెక్కడ కొనుక్కున్నా కానీ ఒక్క సొంత నిర్ణయంతో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని, సో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అని చూసుకొని ముందుకెళ్తే 100% ఆ విషయంలో సక్సెస్ అవుతారు. 100%. ఈ విషయంలో ఫైనల్గా ఒక క్లారిటీ ఇచ్చి ముగిద్దాం. సి అండి, లాస్ట్ 20 years నుంచి రియల్ ఎస్టేట్ని ఒకసారి చూడండి. చాలా వెంచర్స్ చూశారు మీరు, ప్లాటింగ్ చేశారు, కొన్నారు, అమ్మేశారు. 5 years కూడా హౌసింగ్ రాలేదు. ఎందుకు ఫ్లాట్స్గా మిగిలిపోతున్నాయి? ఇది నా క్వశ్చన్ కాదు. క్లయింట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ తన అంతట తాను వేసుకోవాలి. ఎందుకు ఫ్లాట్స్గానే ఉండిపోయినాయి ఆఫ్టర్ 10 years తర్వాత కూడా? ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసిన లొకేషన్ స్ట్రాటజిక్ లొకేషన్ కాదు, ప్రాపర్ కనెక్టివిటీ లేదు, ఆ సరౌండింగ్స్లో లివింగ్ ఎన్విరాన్మెంట్ లేదు, లేకపోతే పాపులేషన్ లేదు, పాపులేషన్ డెన్సిటీ లేదు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు అట్లీస్ట్ 10 kilometers డిస్టెన్స్లో, లేకపోతే గవర్నమెంట్ పాలసీ ఏం లేదు, అక్కడ గవర్నమెంట్ పుష్ ఏం లేదు. సో 10 years అయినా 20 years అయినా అవి అలాగే ఉండిపోయింది. ఎప్పటికీ అలాగే ఉంటాయి అని కాదు, బట్ ఈ రోజుల్లో ఇంతకాలం వెయిట్ చేయటం అంటే కష్టం. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఏం జరుగుతుంది, ఏ ఇండస్ట్రీకి మనం దగ్గరలో ఉన్నాం, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏమైనా ఉందా, అట్లీస్ట్ ½ an hourలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవ్వగలమా, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏముంది, ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, అగైన్ ప్యారలల్ హైవేస్ నుంచి కనెక్టివిటీ ఏముంది, రేడియల్ రోడ్స్ ఏమున్నాయి, లేకపోతే ఫ్యూచర్ రేడియల్ రోడ్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ గవర్నమెంట్ పాలసీ ఏముంది, గవర్నమెంట్ పుష్ ఏముంది, అక్కడ వాటర్ కండిషన్స్ ఏంటి, జోనింగ్ ఏంటి, లేకపోతే గ్రోత్ సెంటర్స్ ఏమొస్తున్నాయి నియర్ బై, ఒక 30 minutes డ్రైవ్లో, ఒక 40 minutes డ్రైవ్లో, అట్లీస్ట్ 1 hour డ్రైవ్లో ఏమొస్తుంది,
అంతేగాని ఎక్కడికో 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి నాది పెరగలేదు అంటే నోబడీ కెన్ హెల్ప్. సో మిమ్మల్ని మీరు అడగండి ఎందుకు ఈ ఫ్లాట్స్గానే మిగులుతున్నాయి, బట్ కొన్ని లేఅవుట్స్ ఆల్రెడీ సిటీలో కలిసిపోయినాయి, ఇవి ఎందుకు ఇలా జరిగినాయి, అవి ఎందుకు అలా జరిగినాయి, అది క్వశ్చన్ చేసుకోండి చాలు. అక్కడ క్లారిటీ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ ఎక్కడ ఫెయిల్ అవ్వవు, ఎక్కడ ఫెయిల్ Successful గా అవడానికి ఛాన్సే ముందుకెళ్తాం. లేదు.